దీన్ని చాలా మంది వాడుతూ ఉంటారు చాలా సందర్భాలలో. ఎందుకంటే వేమన యోగి అంటే మన తెలుగు వారికి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈయన చెప్పినటువంటి పద్యాలు కానీ, నీతి వాక్యాలు కానీ చాలామంది వినే ఉంటారు. ఈయనను చాలామంది ఒక్కొక్కరు ఒక విధంగా అనుకున్నారు. ఏమనుకున్నారంటే ఒకరు బంగారు తయారు చేసే వాళ్ళని ఒకరు అనుకుంటే, ఏదో నీతి వాక్యాలు చెప్తున్నాడు అని ఒకరు అనుకుంటే, ఏదో ఒక కవి అని ఇంకొకరు అనుకుంటే, కానీ ఆయన చెప్పినది మాత్రం మొత్తం ఆధ్యాత్మికంగా ఉంటుంది. అంటే ఆయన చెప్పింది మొత్తం ఆధ్యాత్మికమే. అందులో ఆయన చెప్పిన దానికి సాక్ష్యంగా అంటే ఆయన ఏమి చెప్పాడు ఇన్ని పద్యాలలో అనే దాన్ని చూసుకుంటే, ఒక చిన్న పద్యంలో దాని మీనింగ్ అయితే చూద్దాము. వేయి విధములమరు వేమన పద్యంబు అర్థమిచ్చువాడు నరసి చూడ 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 కలుగు చోద్యమవు జ్ఞానంబు విశ్వదాభిరామ వినుర వేమ అని చెప్పినాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఆయన చెప్పిన పద్యము ఒక్కటేనే కానీ చిన్న పద్యం అయినా సరే వేయి విధములు అమరు వేమన పద్యంబు అని చెప్పినాడు. అంటే ఆయన చెప్పిన పద్యము 1000 రకాలుగా అర్థం చేసుకోవచ్చు అంట. 1000 విధములు అమరు వేమన పద్యంబు అర్థమిచ్చువాడు నరసి చూడ 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 కలుగు చోద్యమో జ్ఞానంబు అని చెప్పినాడు. అంటే ఆయన చెప్పినటువంటి పద్యాన్ని విప్పి చూస్తే చూడ చూడ కలుగు చోద్యమో జ్ఞానము అని చెప్పినాడు. అంటే ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప జ్ఞానం ఈ పద్యంలో ఇమిడి ఉంది అని చెప్పినాడు. దాన్ని అంటే ఒక విచక్షణతో చూస్తే గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి ఆధ్యాత్మికం ఇందులో ఇమిడి ఉంది అని చెప్పినాడు. చూడ చూడ కలుగు చోద్యమో జ్ఞానంబు విశ్వదాభిరామ నిరవేమ అని చెప్పినాడు. మన తెలుగు వాళ్ళు ఈయన గొప్పతనాన్ని అర్థం చేసుకోలేక ఈయనను చాలామంది మొదట్లో తిక్కవాడు, పిచ్చి పట్టినవాడు అని చాలా రకాలుగా అయితే అర్థం చేసుకున్నారు. ఈయనను ఎవరు ఏ విధంగా అర్థం చేసుకున్నా కూడా మొత్తానికైతే మట్టిలో మాణిక్యంలాగా ఈయన పద్యాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎవరు ఈయన పద్యాలను లోతుగా చూసినా కూడా ఆయన రాసినటువంటి పద్యాన్ని బట్టి ఆయన గొప్ప యోగే కాకుండా యోగులకు ఈశ్వరుడైనటువంటి భగవంతుడు అని ఎవరైనా చెప్పవచ్చు. ఈ వేమన యోగి పద్యాలను బట్టి వేమన యోగి గొప్పతనాన్ని చాలామంది తెలియలేకపోయారు. ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే కొద్ది వరకన్నా ఇక్కడ ఉన్నటువంటి పద్యాలను, ఆయన రాసినటువంటి పద్యాలను కూడా చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి. గుడి చుట్టూ ఆయన రాసినటువంటి వేమన పద్యాలను అయితే ఉంచారు. అవి ఎలా ఉన్నాయో మొత్తం ఇప్పుడు కూడా మనం చూద్దాము. ఇంకా ఈ సరౌండింగ్ కూడా ఎలా ఉంటుందో చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కత్తి అయితే అప్పట్లో వేమన స్వామి వాడినటువంటి కత్తి అంట. ఇది చాలా పురాతనంగా ఉంది కత్తి అయితే చూడడానికి కూడా. అంటే చాలా ఓల్డ్, అంటే చాలా పాతకాలం నాటి కత్తి ఇది. చూస్తున్నారు కదా మీరు కూడా, యూట్యూబ్లోనే మొదటిసారిగా చూస్తూ ఉంటారు.
చూడ్డానికైతే చాలా బాగుంది. అంటే అప్పట్లో ఆయన వాడినటువంటి కత్తి. అప్పట్లో స్వామి వాడింటమది. ఉమ్, ఇక్కడ పుష్యమాసంలో అష్టమి రోజు ఆ, ఇక్కడ ఆరాధన జరుగుతుంది సంతర్పణ. అవునులే. చుట్టూ భక్తులంతా ఆ రోజు వస్తారు. ఇక్కడ పువ్వులు చుట్టూ మనుషులు ప్రదర్శన స్నానాలు చేసి ప్రదర్శన 3 చుట్టూ తిరుగుతారన్నమాట గుడి చుట్టూ. గుడి చుట్టూ. ఓకే స్వామి. తిరిగిన తర్వాత మళ్ళీ కొబ్బరికాయలన్నీ పూజ చేయించుకొని పోతారు. ఉమ్, సాయంత్రం నైట్ ఆ, 10 గంటలకు ఇక్కడ ఆ, అగ్నిగుండం వేస్తాం అక్కడ. అక్కడనా? ఓకే. ఆ అగ్నిగుండం వేసి తప్పెట్లతో మెరవన 1 గంట సేపు పూజ ఉంటుంది అక్కడ. ఓకే. చుట్టూ తిరుగుతాము. లాస్ట్ కత్తితో సేవ చేస్తామన్నమాట. కత్తి పట్టుకొని తిరుగుతాం మేము. ఈ కత్తి పట్టుకొని తిరుగుతారు. కత్తి పట్టుకొని వాళ్ళ రౌండ్ తిప్పుతాం అనమాట. ఓ, ఒక కనీసం అంటే 1 గంట సేపు ఉంటుంది సేవ. ఉమ్, అక్కడ లాస్ట్ మూమెంట్ నిప్పులన్నీ ఆడిపోతాయి. ఉహుం. నిప్పులన్నీ చెల్లాడి నిప్పుల పైన తిరుగుతాము. ఆ నిప్పుల పైన తిరుగుతారులే. ఆ, తిరిగిన తర్వాత ఉమ్, మళ్ళీ లాస్ట్ అంతా ఆరిపోయిన తర్వాత ఉమ్, అప్పుడు సేవ ఎనికిట్లా ఎట్లా అంటే ఆ. మామూలు ఇట్లా వాడతామట, కొట్టుకుని ఇట్లా. అంటే కొట్టుకుంటారా కత్తితో? కత్తితో కొట్టుకుంటాం ఇట్లా చేస్తాం ఇట్లా ఓ, మామూలుగా ఇట్లా ఆ, కత్తితో ఇట్లా చేస్తామట. ఓహో, దీంతో కొట్టుకుంటాం. అంటే అది ఒక ఆచారం అంటారా? ఆనవాయితీ. ఆచారం ముందు నుంచి వస్తుంది. ఆ రక్తం వెనక కూడా వచ్చినా మాకేం కాదన్నమాట. అవునులే. అక్కడ దీని ద్వారా వెనకాల రక్తం వచ్చినా కూడా తెగినా కానీ ఉమ్, మళ్ళీ 2 చోటికి ఇది అయిపోతాయి. మీకు ఎటువంటి అపాయం ఉండదు. గాయం లేదు, పసుపు పూజిస్తాము, ఏముండదు. ఓకే. గాయం కానీ ఏముండదు, నొప్పి కానీ ఏముండదు. ఇది అప్పటి కాలం నుంచి వచ్చినటువంటి ఆచారం. ఆచారం చేస్తాం అనమాట. ఓకే. ఓకే. మళ్ళీ తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఆ, గొడుగు లోపల పెట్టేస్తాం. భూచక్ర గొడుగు ఎక్కడ ఉంది? ఓహో, అది గొడుగా? గొడుగు. ఆ గొడుగుతో ఆ గొడుగు ఇక్కడ ప్రదక్షిణ చేస్తారా? 1 గంటప్పుడు ఇక్కడంతా మెరవన అవుతుంది. ఓకే. ఓకే. 3 చుట్టూ తిరుగుతాం. అంటే స్వామివారి ప్రతిమను తిప్పుతారా? ఆయన జీవోత్సవం అయిన రోజు ఆ రోజు ఓహో, పుష్యమాసం అష్టమి రోజు. అష్టమి రోజు జీవసమ్మతి అయినాడు ఆయన. అయినాడు. అప్పటి నుంచి సంతోషం చెప్తాం. ఓహో. మళ్ళా వచ్చి ఉగాది పండగ. ఆ, ఉగాది పండుగ అప్పుడు వచ్చి అక్కడ పీఠకం ఉంది. ఆ, ఇక్కడ ఆ పీఠకం నైట్ ఉమ్, పూజ చేసి ఉమ్, అప్పుడు 3 చుట్టూ తిప్పుతాం దేవునికి. ఆ, పీఠకం మీద ఉన్నారు పూలు అలంకరించి ఎంతో బాగా. లోపల ఇక్కడ బయటేనా? బయటే. ఆ, ఆ రోజు కూడా పొల్లు దండాలు పెడతాం. ముక్కుబోలు బాగాలేని వాళ్ళు అంట, ఉమ్, కొందరు బిడ్డల పొలాలకు వచ్చిన వాళ్ళు ఆ. ఆ 3 చుట్టూ వాళ్ళకి అన్ని ఏమనుకున్న జరుగుతాయి. ఓకే. ఓకే సార్. ఇప్పుడు వీళ్ళు చూసే వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి రావాలంటే అంటే ముఖ్య దినం ఒకటి ఉంటది కదా ఇక్కడ బాగా జరిగే రోజు? దినం అంటే ఆదివారం ఎక్కువ వస్తారు. ముక్కుబోళ్ళు అంటే ప్రతి ఆదివారం. ప్రతి ఆదివారం జనాలు వస్తారు. సంవత్సరానికి ఒకసారి అట్లా పండుగ జరిగేది అలా ఏముండదా? ఆ సంవత్సరం ఉగాది పండుగ వారానికి. ఉగాది పండుగ రోజా? ఉగాది పండుగ వారానికి జరుగుతుంది. ఆ, అది ఎట్లా అంటే ఆదివారం రోజే ఇక్కడ బిగిన్ చేస్తాం. తిరునాళ్ళ 4 రోజులు తిరునాళ్ళు జరుగుతుంది. ఉగాది పండుగ పోయిన వారానికి ఆదివారం రోజు. ఆదివారం అంటే ఉగాది పండుగ శుక్రవారం శనివారం వస్తే ఆ ఆదివారం చేయమాట. ఓహో, మళ్ళీ నెక్స్ట్ వారం చేస్తాం. ఓకే. ఓకే. ఆదివారం వచ్చి అక్కడ కుంభం వస్తాం. ఆ శక్తి పూజ అక్కడ అమ్మవారు అని. అక్కడ అమ్మవారు అక్కడ ఆగతి దున్నపోతు భక్తులు ముక్కుంటారు. అక్కడ ఆగతి స్వామికి సంబంధం లేదు. తొలి రోజు శక్తి పూజ చేస్తాం అక్కడ. శక్తి పూజ మేమే మెయిన్ ఉండి అక్కడంతా కుంభం పోసి ఆ పూజ అంతా 2 గంటలు 1 గంట బిగిన్ చేస్తే తెల్లారి 4 గంటలకు అయిపోతుంది పూజ. భారీ జనాలు ఎక్కడ రాష్ట్ర కర్ణాటక భారీ జనాలు ఉంటారు. ఎక్కడ జనం పట్టరు. కాళ్ళతో నేల పడుకుని ఉంటారు జనాలు వస్తారు. మళ్ళీ 4 గంటలకు అయిపోతుంది. చుట్టూ మేము బలి చేస్తాం గుడి చుట్టూ. మళ్ళీ తర్వాత సోమవారం వచ్చి భక్తులు ముక్కుంటారు. పానకం పని బండ్లు కట్టేది చాంజీడి బండ్లు అంట. బాగా భారీ ఖర్చు పెట్టారు ఉంటారు. మా కొడుకు వచ్చి ఇక్కడ దేవస్థానానికి ఏమి కావాల్సిన దేవునికి కొదవ. మా కొడుకు పేరు నందవేమారెడ్డి. ఆయన దేవుడు అంటే ఇదనమాట మా కొడుకు. అంటే మీరు ఇక్కడ మీరే పూజ చేస్తారా? ఇంకా ఎవరన్నా? 4 కుటుంబాలు ఉన్నాము. మీరు 4 కుటుంబాలు ఉన్నారా? అంటే మీరే ఆనవాయితీగా వస్తా ఉందా? నెలకోరు మాట్లాడటం. మీ 4 కుటుంబాలు. తిన్నాళ్ళ టైంలో అందరినీ కలుసుకొని చేస్తాము. అంటే మెయిన్ ముఖ్యంగా మేము ఉంటాం, చేస్తాం. మా దీన్ని ఖర్చు పెట్టడం మా కొడుకు ఎంతైనా పెట్టారు. మీరే సొంతంగా పెట్టుకుంటారు? ఎంతైనా పెట్టి చేస్తాము. మళ్ళీ సోమవారం నుంచి బండ్లు మెరవన అవన్నీ అన్నదానం అన్నీ ఉంటాయి అన్నమాట. అన్నదానం అంటే మంగళవారం వచ్చి ఉట్ట తిరణాలు తెచ్చుకుని తెలుసు ఉట్ట తిరణాలు ఆపు భారీ వస్తారు. అంటే కృష్ణాష్టమి అప్పుడా? కాదు, ఆ రోజే మేము తిరణాలు జరుపుతాం. ఉట్టి కట్టాం అక్కడ బయట ఉట్టి కట్టి ఆ ఉట్ల తిరణాలు బాగా జరుగుతుంది. ఇప్పుడు ఈ వేమయ్య స్వామి ఇక్కడికి వచ్చాడు కదా, ఈ వేమయ్య స్వామి దాదాపు ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఇక్కడికి వచ్చి ఉండొచ్చు? జీవ సమాధి ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది? స్వామి వచ్చి గుంటూరు జిల్లా. స్వామిది గుంటూరు జిల్లా. కొండవీడు. కొండవీడు అంటే రెడ్డి రాజులు అనవేమాటి రాజ్య పరిపాలన చేసినాడు.
రెడ్డిరాజు ఆయన తమ్ముడు ఈయన పెద్ద ఆయన స్వామి అవునులే తమ్ముడు 1414 జన్మించినాడు. 1414లో జననం ఈయనది. మళ్ళా జీవ సమాధి 1480లో 1480లో ఇక్కడ జీవ సమాధి స్వామివారు అయినాడు. ఓకే ఓకే సార్. మళ్ళా తర్వాత ఇక్కడ అంతా మేము పూజ పునస్కారం మా పెద్దోళ్ళు చేస్తామని మళ్ళీ మా పెద్దోళ్ళు గుర్రం పైన పోతా ఉన్నారు. అంటే గుర్రం పైన ఈయన పోయినాడు కాబట్టి ఈయన జ్ఞానాన్ని ఆశ్చర్యంగా అందరికి చెప్పడానికి అందరికి వేమని ఇక్కడ ప్రచారం చేస్తా ఉన్నారు. గుర్రాలు వేసుకుని ప్రచారం చేస్తా ఉన్నారు మీ పెద్దోళ్ళు. అప్పుడు స్వామికి మా జేజినాయన పట్టామై ఉన్నాడు. స్వామికి చెప్పిపోతున్నాడు, స్వామి పూజిస్తా ఉంటే ఇట్లా పోతానా అని స్వామి కూడా చెప్తాను. అంటే ఇక్కడ ఉండి సమాధిలోంచి పలికేవాడు రంధ్రం ఉండేదా ముందు, చిన్న రంధ్రం ఉండేదే. అప్పుడు చెప్పిపోతున్నారు. దేశపాఠం పోతే ఆయన చెప్పిపోతే ఏమి రావంటే ఆయన దేశం ఊర్లు తిరుగుకుంటా దేవుని గురించి చెప్తా అట్లా ఉన్నారు. అవును, ఈయన జ్ఞానాన్ని దేశ పర్యటన చేసి ప్రచారం చెప్పేవాళ్ళు. మళ్ళా కొన్నాళ్ళకి ఏమంటే మా పెద్దోళ్ళు సాధించేసినారు. ఇప్పుడు ఏమైందంటే ఈ కడప జిల్లాలో ఎక్కువ ఉండవు, 10 గుర్రాలు ఉంటాయి. వాళ్ళ స్వార్థానికి సంపాదించుకుంటే ఈ కటారపల్లి అని చెప్పేది వాళ్ళ వేమయ్య గుర్రాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సొంత. మా పెద్దోళ్ళు వచ్చి 50 ఏళ్ళ ముందు పోయినారు. ఇప్పుడు ఏం మేము ఇక్కడి పోయేది ఏం లేదు. మా సొంత ఖర్చు ఉంది, దేవాలయానికి మా అంత ఖర్చు పెట్టి చేస్తాం. మళ్ళా ఇప్పుడు కొంతమంది వాహనాలు తీసుకుంటారు. వాహనాలు తీసుకుని పసుపు బట్టలు వేసుకుంటే స్వామికి అన్నదానం చేస్తాం, ఈ దానం చేస్తాం అని చెప్పి అట్లా జనాలకు మోసం చేస్తున్నారు. అవునులే, స్వామి పేరు చెప్పి డబ్బులు తీసుకుని వాళ్ళు వాడుకుంటా ఉంటారు. అవన్నీ వాడుకొని వాళ్ళు గనులు కూడా అట్లా ఉన్నారు. మాకు ఎవరు ఇచ్చేది ఏమంటే మా కొడుకు జీతం డబ్బులు తీసుకొస్తారు. సొంతంగా మీరే డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇలా పూలు తెచ్చి అలంకరణ చేయడం, పూజ చేయడం అంతా మీరే. వేరే వాళ్ళు పూజ ఇచ్చినా గానీ మనం పూలు మాత్రం మీరు మటుకు అలానే పెడతారు. అప్పుడు అదే ఆడికి జరిగింది. ఆయన జీవస్వామి ఇప్పుడు పూజలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు కూడా. ఆయన వాడినటువంటి కత్తి ఇది చాలా పురాతనంగా ఉంది చూడడానికి. అయితే ఇలాంటిదే ఇంకో కత్తి కూడా ఉంది, దాన్ని కూడా చూద్దాం. ఈ కత్తి ఉంది కదా, దీంతో వీళ్ళ ఆచారం ఏంటంటే పండగ రోజు దీంతో ఇట్లా వీప్ పైన కొట్టుకుంటారంట. అంటే బ్లడ్ వస్తుంది కానీ దాని నుంచి ఎటువంటి అపాయం ఉండదంట వీళ్ళకైతే. ఇవి 2 కత్తులు బాగానే కనపడుతుంది కదా. ఓకే ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా, క్లారిటీ కనపడుతుంది. ఈ 2 కత్తులు అంటే అప్పట్లో ఆయన వాడినటువంటి కత్తులు ఇవి. చాలా బాగున్నాయి చూడ్డానికైతే, చాలా పురాతనంగా కూడా ఉన్నాయి. మీ అదృష్టమో నా అదృష్టమో మొత్తానికైతే ఆయన వాడినటువంటి కత్తిని, ఆయన సమాధిని ఈరోజు మనం దర్శించుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద ఆయన చేతిలో ఇది వేమయ్య పద్యాలు, అంటే చిన్న బుక్కు. ఇది ఎప్పుడుదో నాకు కూడా తెలియదు కానీ చిన్న బుక్కు, చూడ్డానికైతే చిన్నగా ఉంది. ఆయన రచించినటువంటి పద్యాలు ఇందులో ఉంటాయి. 3000 పద్యాలు ఉంటాయంట ఈ చిన్న బుక్లో. ఇంకొకటి ఏంటంటే ఈయన రాసినటువంటి తాళపత్ర గ్రంథాలు కూడా ఉండేవి. నీలం సంజీవుడి రాష్ట్రపతి ఉన్నాడే బిజవాడ గోపాల్ మినిస్టర్ లెవెల్ వచ్చినప్పుడు మా పెద్దోళ్ళు తెలియకిచ్చినారు. అప్పుడు ఇంత వాళ్ళకు స్వాధీనం చేసినారా? మళ్ళీ ఇస్తామంటే ఇచ్చినారు మాట. ఓహో, వాళ్ళు ఇవ్వలేదు. ఓకే ఓకే, వాళ్ళు మన ఇట్లా గుర్తుని తెచ్చి ఇప్పుడు ఏంటి మనం ఇవ్వము. అదే కదా, వాళ్ళు పెద్దోళ్ళు తెలియకి ఇచ్చేసారు. తాళపత్రాలు గ్రంథాలు ఉండేటివి కానీ వాళ్ళు ఇచ్చేసారు. ఓకే ఓకే, అవి పోయినాయి అనమాట. ఓకే ఓకే, మరి చిన్నలో వచ్చిండే ఇక్కడ. ఆయన వేమన భక్తుడే. ఆయన కూడా అడిగి అప్పటికే వెళ్ళిపోయినాయి. అంటే దీంట్లో అప్పట్లో యుద్ధం చేసేవాళ్ళ? యుద్ధం కాదు, వెనక మేము అగ్గిసేవ అంటే సేవ చేసి. అంటే అప్పట్లో సాంబార్ వాడేవాళ్ళు, యుద్ధం ఏం లేదు. వెనక ఆవిడ ఉన్నారు అంటే. అంటే ఊరికి రక్షగా పెట్టుకునేవాడు. వాడాలని ఉండేది అంతే. ఆయన రక్షగా వెనకబడి పెట్టుకునేవాడంట అప్పట్లో. ఆయన దీన్ని అంటే యుద్ధాలు అంటే ఏం చేశారో లేదో మనకైతే తెలియదు కానీ యుద్ధాలు కాదు, కత్తి నేను చూపించాడా చేసేది. ఓహో, అవునులే, మామూలుగా ఉంచుకునేవారులే రక్షగా. లోపలికి కూడా వెళ్ళి చూద్దాము ఎలా ఉందో, అంటే ఆ సమాధి క్లియర్గా.
చాలా బాగుంది. చూడండి ఎంత అందంగా ఉందో, చూడటానికి అయితే చాలా బాగుంది. ఇది అవుట్ సైడ్ ఉన్నటువంటి ప్లేసు. ఇక్కడ చూస్తున్నారు కదా, నైట్ పూట స్టే చేయడానికి కూడా రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్స్కి అయితే 600 పడుతుంది రెంట్ అయితే. రూమ్స్ అయితే చూశారు కదా, స్టే చేయడానికి చాలా నీట్గా అయితే ఉన్నాయి రూమ్స్ కూడా. నేను కూడా నైట్ ఇక్కడే స్టే చేశాను. నైటు వేరే వీడియో షూట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి చాలా లేట్ అయిందని చెప్పి ఇంక ఇక్కడే స్టే చేసి పొద్దున్నే అయితే ఈ వీడియోని కవర్ చేస్తూ ఉన్నాను. చిన్న పల్లెటూరు అయినప్పటికీ కూడా ఇక్కడ టూరిజం ప్లేస్ కాబట్టి రూములను అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ పార్క్ అయితే చూడడానికైతే చాలా బాగుంది కదా. పార్కే కదబ్బా, ఇక్కడ మొత్తానికి ఈ ప్లేసే చాలా బాగుంది చూడడానికైతే. అందరూ చూడవలసినటువంటి ప్లేస్ ఇది కూడా. ఒకసారి అందరూ టూర్ వేయండి. కదిరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కటార్పల్లి అనే గ్రామము. ఒకవేళ నేనైతే బైక్లో వచ్చాను ఇక్కడికి. కదిరు నుంచి బస్సులు కూడా ఇక్కడికి ఉంటాయి. బస్సులు లేకపోయినప్పటికీ ఆటోలు కూడా ఉంటాయి, ఇక్కడికి రావచ్చు. ఒకవేళ నైట్ అయినప్పటికీ కూడా ఇక్కడే స్టే చేయొచ్చు. రూమ్లు అయితే ఉన్నాయి, ఇందాక మనం చూసాం కదా. ఓకే, మరి ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో మీ ముందుకు అయితే తెస్తాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.